అనుమతులు లేకుండా పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు, అనుమతులు లేకుండా అధికారుల మీద చర్యలు, అధికారుల మీద చర్యలు, అధికారుల మీద చర్యలు, అధికారుల మీద చర్యలు. ఇవ్వాలి నష్టపరిహారం ₹1,00,00,000, కార్మికుడికి నష్టపరిహారం ₹1,00,00,000, కార్మికుడికి నష్టపరిహారం ₹1,00,00,000. అక్కడ చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ కార్మికులు గాని ఇక్కడ కార్మికులు గాని రోజు కూలి పని చేసుకునే కార్మికులే. అందుకని మేము కోరేది ప్రతి కార్మికుడికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. కంపెనీ నుంచి ఏమిస్తారో ఏంటనే తర్వాత అధికారులు పెద్దలు మాట్లాడతారు, కానీ ప్రభుత్వం నుంచే ₹1,00,00,000 వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నష్టపరిహారం ₹1,00,00,000, ప్రతి కార్మికుడి నష్టపరిహారం ₹1,00,00,000, ప్రతి కార్మికుడికి ₹1,00,00,000, ప్రతి కార్మికుడికి నష్టపరిహారం ₹1,00,00,000, ప్రభుత్వం ప్రతి కార్మికుడికి నష్టపరిహారం ₹1,00,00,000. మేము ఇక్కడే కూర్చుంటాం పరిష్కారం చేసే వరకు, ఇక్కడే కూర్చుంటాం పరిష్కారం చేసే వరకు. जाएगा पाइप कंग पकड़ जाएगी ఈరోజు ఉదయం ట్యాంకుని క్లీన్ చేయడానికి కార్మికులు నిర్మాణించాలి చాలా బాధాకరంగా ఉంది. వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే రావడం, వెంటనే సంబంధిత అధికారులకి అలాగే అందరికీ కూడా అధికారులకి మంత్రులు కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళని స్పందించి రావడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు అలాగే యాజమాన్యంతో కూడా మాట్లాడి రాజకీయ కూడా బాధిత కుటుంబాలతో కలిసి యాజమాన్యంతో సంప్రదింపులు చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా న్యాయం చేయడానికి ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ సీజ్ చేయడం, వెంటనే ఈ ఫ్యాక్టరీకి ఉన్న అనుమతులు అన్నీ కూడా పరిశీలించడానికి కమిటీని వేయడం, అలాగే వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే యాజమాన్యం బాధ్యత కూడా తీసుకోవడానికి రెడీగా ఉంది. సార్ అనుమతులు ఉన్నాయా లేవండి? యాజమాన్యం అనుమతులు ఉన్నాయని చెప్తా ఉంది. అది అధికారులు కూడా ఇక్కడ ఆల్రెడీ పరిశ్రమల అధికారులు కూడా ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే సేఫ్టీ కూడా వాళ్ళు కూడా అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ చాలా సీరియస్గా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఆయన కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా 20 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. సీఎం ఆఫీస్లో కూడా మాతో కూడా టచ్లో ఉన్నటువంటి విషయాలు అయితే తెలిసి నిజంగా సీఎం గారు సానుకూలంగా స్పందించడానికి
సార్, విశాఖపట్నంలో చనిపోయినకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇక్కడ వరకు 25 లక్షలు ప్రకటించిన పట్ల ఆ విషయం నాకు తెలియదు. కానీ పక్కన జరిగినటువంటి కాకినాడ రోడ్లో జరిగిన దాంట్లో కూడా ఇంకా ₹25 లక్షల ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం స్పందించింది, ₹25 లక్షల వచ్చింది. అలాగే మేము కూడా ఇక్కడ నాయకులతో కలిసి ఇటువంటి యాజమాన్యంతో సమస్యలతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా బిలో 30 years ఉన్నవాళ్ళు, చాలామంది వాళ్ళందరి కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ న్యాయం చేసే వరకు మేము అందరం ఇక్కడే ఉంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అలా కదండి, ఇప్పుడు 5 లక్షలు ఇస్తే సరిపోదు కదండి. తప్పకుండా పెద్దాపురం నియోజకవర్గంలో పుట్టిన వాడిగా తప్పకుండా ప్రభుత్వం తరపునటువంటి సహాయం చేస్తాం, మేము కూడా సహాయం చేస్తాం. అలాగే ఇక్కడ ఏమైనా అవసరమైతే మాత్రం నేను కూడా అందులో ఉంటాను. రెగ్యులర్ ఒక 8 మెంబర్స్ వర్కర్స్ యాజమాన్యం వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. అందులో యాక్సిడెంట్గా అందులో పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత హాస్పిటల్ ఒకరికి పడ్డారు. అతను రెస్క్యూ చేసిన వాళ్ళని కూడా లోపలికి దిగడంతో ప్రత్యక్ష సాక్షి సహాయం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఈ డీటెయిల్స్ అని తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో రిమూవల్ ఆఫ్ ప్రతి ప్రాసెస్లో అందులో ఒకరు బ్రతికారు. సో ఆయనకు ఎవిడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జరుగుతున్న లోకల్గా సరౌండింగ్స్ అని కూడా అప్డేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీనిపైన మనకి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి మొత్తంలో మనకు కాస్ ఆఫ్ డెత్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని తర్వాత ఇక్కడ సడన్గా ఈ విధంగా చేసి లీగల్ యాక్షన్